మాది చాలా పేద కుటుంబం సార్ మాది. నాకు 7 మంది పిల్లలల్లా 3 వికలాంగులు. ఇద్దరు అమ్మాయిలకు పింఛన్ వస్తలేదు. దేవుడిట చేసిండు. మేము రోళ్ళపూడి డబ్బాలు ఏరుకుంటా పోయి బతికేటోళ్ళం. పొద్దుముకులు కష్టం చేసినా మాకు 1000 రూపాయలు మిలగవు. ఆ పింఛన్ కూడా వస్తలేదు సార్. ఎక్కడో తిరిగినాం కానీ వస్తలేవు అని చెప్తున్నారు చాలామంది. ఇక దానివల్ల ఒక 2-3 సార్లు కూడా హాస్పిటల్ పోయి మళ్ళీ రిటర్న్ తిరిగినా కానీ వస్తలేవని చెప్తున్నారు. ఇక చెప్పినాక తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి గిట చూసిపోయిండు. ఏదన్నా సాయం చేయమని కూడా సారు వచ్చిండు. చేయాలని సార్ చాలామందికి చేతులు ఎక్కి మొక్కుతున్నా. మా కుటుంబం ఇట్లా ఉంది. చాలామందికి సాయం మేము కూడా రూపాయి కూడబెట్టుకున్నా కానీ పోవు అయితే లేదు. వాళ్ళ పొట్టమందమే సరిపోతలేవు. సాయం చేయాలని వేడుకుంటున్నా సార్. మీకు వీలైన కాడికి సాయం చేయాలని కోరుకుంటున్నా. పిల్లలకు ఇంతమంది పిల్లలు పొద్దుముకులు చేసినా కానీ 1000 రూపాయలు కూడా మిలగట్లేవు. రోళ్ళపోటు డబ్బాలు గిట్ట ఏరుకుంటూ పోతే నేను కూడా ఇంటికాడ ఉండగాని ఒక్కడి కష్టం చేసి ఆ పిల్లలకు పోవాలని పెట్టాలని కూడా వీలైతే లేదు. నేనా ఎక్కడ పోని పరిస్థితి. పిల్లలను చూసుకుంటా మంచి చెడ్డ ఇంటికాడనే ఉంటున్నా. బుజ్జి పెద్ద బుజ్జి ఓ బుజ్జి